శనగల వేపుడు చాట్. రండమ్మా రండి, రండి బాబు రండి. వేడి వేడి శనగల వేపుడు చాట్. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒరే రాము, నీ చాటు తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేది చాటు వల్లనా లేక నువ్వు వేసే కారం వల్లనా? ఏంట్రా? నిన్న తిన్నప్పుడు నా నోరు మండిపోయింది. నీ చాటు తిన్నానా లేక అగ్నిపర్వతం తిన్నానా నాకేం అర్థం కాలేదు. అది నా స్పెషల్ కారం రా. స్పెషల్ కారమా? మరి దానికి చాట్ అని ఎందుకు పేరు పెట్టావు? ఫైర్ ఇంజన్ అని పేరు పెట్టుకోవచ్చు కదా. నువ్వు నా బండికి ఫ్రెండువా లేక శత్రువా? ఫ్రెండునేరా, కానీ నిజం చెప్పే ఫ్రెండుని. A few moments later. ఇంతలో సీతమ్మ అక్కడికి వస్తుంది. బాబు, శనగల చాటెంత? అమ్మా, ఒక ప్లేటు 30 రూపాయలు. ఏంటి 30 రూపాయలా? నా చిన్నప్పుడు 30 రూపాయలకు బస్తా శనగలొచ్చేవి. అమ్మా, మీ చిన్నప్పుడు 30 రూపాయలకు బండి కూడా వచ్చి ఉండొచ్చు. ఏంట్రా నీ మాటలు? ఏం లేదమ్మా, మీ కాలం చాలా చీప్ అని చెప్తున్నా. బాలు ఆపరా. అమ్మా, మీకు ఒక ప్లేట్ ఇస్తా, కారం తక్కువగా వెయ్యనా? లేదు, కారం తక్కువగా వెయ్యకు బాబు, రుచి బాగా ఉండాలి. అమ్మా, ఇతని చాటులో కారం తక్కువైతే రుచి వస్తుంది, కారం ఎక్కువైతే ఆస్పత్రి గుర్తొస్తుంది. రేయ్, నువ్వు నోరు మూసుకోరా. అమ్మా, ఇదిగో మీ చాటు, తీసుకోండి. బాగుంది బాబు, చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. అయితే 30 రూపాయలు ఇవ్వండి అమ్మా. అయ్యో బాబు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. అదేంటమ్మా, డబ్బులు లేకపోతే చాటెందుకు తిన్నారు? బాలు, నువ్వు కొద్దిసేపు ఆగు. బాబు, నేను డబ్బులు ఇవ్వకుండా తినడానికి రాలేదు. ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడు డబ్బులున్న సంచి ఎక్కడో పడిపోయింది. అమ్మా, సంచిపోయిందా? అందులో డబ్బులున్నాయా? ఉన్నాయి బాబు. అయితే సంచి దొరికితే మీకు చాటు ఫ్రీ. ఒకవేళ దొరకకపోతే? బాలు, ఏం మాట్లాడుతున్నావు? నాకు చాలా సిగ్గుగా ఉంది బాబు, రేపు వచ్చి మీ డబ్బులు ఇస్తాను. అమ్మా, మీరు డబ్బుల గురించి బాధపడకండి. ఈరోజు చాటు నా తరపున తిన్నాననుకోండి. నిజంగా అంటున్నావా బాబు? అవునమ్మా. ఒరే రాము, నువ్వు బిజినెస్ చేస్తున్నావా లేక దాన ధర్మాలు చేస్తున్నావా? బాలు, ఆకలితో ఉన్న వాళ్లకు భోజనం పెట్టడం నష్టం కాదురా. చాలా మంచి మనసుంది బాబు నీకు. అమ్మా, రాముకి మంచి మనసు ఉంది, కానీ నాకు ఒక సందేహం. ఏంటది? ఇతను నాకెప్పుడు ఫ్రీగా చాట్ ఇవ్వడు, మరి మీకెందుకు ఇచ్చాడు? నువ్వు నా ఫ్రెండువిరా. అంటే ఫ్రెండ్కు డబ్బులు, పరాయి వాళ్లకు ఫ్రీనా? నువ్వు రోజు తింటావు కదరా. అదే నా బాధ. నేను ఫ్రెండ్ కాకపోతే ఇప్పటికీ చాలా డబ్బులు సేవ్ అయ్యేవి. మీ ఇద్దరి గొడవ చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. రాము, నువ్వింత చిన్న బండితో ఎందుకు బిజినెస్ చేస్తున్నావు? అమ్మా, మా ఇంట్లో పరిస్థితులు అంత బాగోలేవు, అందుకే ఈ శనగల చాటు బండి పెట్టుకున్నాను. నిజమే అమ్మా, కానీ రాముకి ఒక సమస్య ఉంది. ఏంట్రా అది? నీ చాటులో శనగలు తక్కువ, నీ మంచితనం ఎక్కువ. అదేంటిరా? ఎవరైనా డబ్బులు లేవంటే ఫ్రీ, ఎవరైనా ఆకలిగా ఉన్నారంటే ఫ్రీ, ఇంకొకరు రేపు ఇస్తానంటే అది కూడా ఫ్రీ. అయితే ఏం చేయమంటావు? బిజినెస్ చెయ్యాలిరా. మంచితనం ఉండాలి, కానీ బుద్ధి కూడా ఉండాలి. బాలు చెప్పింది నిజమే బాబు. అంటే నేను సహాయం చేయకూడదా? సహాయం చెయ్యాలి, కానీ నీ జీవితం కూడా నడవాలి. రాము, ఒక మంచి పని చెయ్యి. ఏంటమ్మా అది? నీ చాట్కి మంచి పేరు తెచ్చుకో. రుచిగా చెయ్యి, కస్టమర్లతో మంచిగా మాట్లాడు. అమ్మా, ఇంకో ముఖ్యమైన విషయం చెప్పండి. ఏమిటది? కారం తగ్గించమని చెప్పండి. నీకు కారం మీద ఇంత కోపం ఎందుకురా? నిన్న కారం తిన్నాక రాత్రంతా నీళ్లు తాగుతూనే ఉన్నా. ఉదయం లేచి చూసుకుంటే ఇంట్లో నీళ్లు ఖాళీ. సరేరా, ఇక నుంచి కారం సరిపోయేంత వేస్తా. రాము, ఇదిగో 30 రూపాయలు. అమ్మా, అవసరం లేదు, నేను చెప్పాను కదా వద్దని. నాకు తెలుసు బాబు, కానీ నీ చాట్ తిన్నందుకు డబ్బులు తీసుకో. నీ కష్టం విలువ నాకు తెలుసు. మరొక విషయం చెప్తా, నువ్వు నాకు ఈరోజు చాట్ ఇచ్చావు, కానీ నీ మంచితనం నాకు గుర్తుండిపోతుంది. అమ్మా, నాకు కూడా ఒక ప్లేట్ ఇస్తే మీ మంచితనం జీవితాంతం గుర్తుండిపోతుంది. నీకు ఇవ్వనురా. చూశారమ్మా, నన్ను మాత్రం మంచితనంలో నుంచి తీసేశాడు. నీతి కథ.
మనకు చేతనైనంత సహాయం చేయాలి, కానీ మన కష్టానికి విలువ కూడా తెలుసుకోవాలి. మంచితనం మనిషికి గౌరవం తెస్తుంది, కానీ నిజాయితీ ఆ గౌరవాన్ని నిలబెడుతుంది. అయితే నీతి అర్థమైంది, కానీ నాకు ఇంకో ప్లేటు శనగల చాట్ అర్థం కాలేదు. నీకు నీతి కాదు, చాటు మాత్రమే కావాలి. అవునరా, అదే నా జీవిత లక్ష్యం.